చూసే మీడియాలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్నటువంటి వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని, కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారని, బీజేపీ జాతీయ నాయకత్వం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిందని అన్నారు. మోడీ నాయకత్వంలో పనిచేయడానికి అదృష్టం ఉండాలన్నారు. కనీసం తన స్పందన తీసుకోకుండా వార్తా కథనాలు రాయటం సరైంది కాదని అన్నారు. తన రాజకీయ భవిష్యత్తు నిర్ణయించాల్సిన హక్కు మీడియాకు ఎవరిచ్చారని ఆమె ప్రశ్నించారు. తనపై దుష్ప్రచారం చేసిన మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేశానని డీకే అరుణ తెలిపారు. ఈ రోజు సాక్షి పేపర్లో డీకే అరుణమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని ఒక తప్పుడు వార్త రాసిండ్రు. డబ్బులకు అమ్ముడుపోయినటువంటి కొందరు మీడియా మిత్రులు. డీకే అరుణమ్మ కాంగ్రెస్ లోకి పోతుందని చెప్పేటటువంటి బతుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అట్లా పెట్టించి డబ్బులు ఇప్పించి వార్తలు రాపిస్తున్నారు. డీకే అరుణమ్మ విలువలు కలిగినటువంటి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తిత్వం నాయకురాలు. పదవుల కోసమో ఈరోజు ఏది పడితే అది రాయించుకునేటటువంటి దేనికి ఆశపడో ఈరోజు పోయేటటువంటి నాయకురాలు డీకే అరుణమ్మ కాదు. అహర్నిశలు ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఆరాటపడి పనిచేసేటటువంటి నాయకురాలు. ఈరోజు ఎక్కడ అధికారం ఉంటే అక్కడనో ఏదో ఇంకేదో వస్తుంది, ఇక్కడనో అక్కడనో, ఇక్కడ పోతే గెలుస్తాను, అక్కడ పోతే గెలుస్తాను, ఆరాటపడో ఆశపడో విలువలను కోల్పోయి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తిత్వం డీకే అరుణమ్మది కాదు. సాక్షిలో రాసినటువంటి వార్తను ఇమ్మీడియట్ గా సాక్షి పేపర్ వాళ్ళు క్షమాపణ దాని మీద వాళ్ళ తప్పును ఒప్పుకొని క్షమించమని కోరాలి. ఈవిడ తప్పుడు వార్తలు రాసి ప్రజలను తప్పుదారు పట్టించి కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేయాలనేటటువంటి మీ దురాలోచన ఏమైనా ఉంటే మీరు కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేసుకోండి. రాసినటువంటి విలేకరులు గాని, రాసినటువంటి నాయకులు గాని, రాపించిన నాయకులు గాని. అంతేగాని ఒకరి ఇమేజ్ ని దెబ్బతీయడానికి ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి మా యొక్క రాజకీయ విలువలను ఈ రోజు ఆ విలువలను డ్యామేజ్ చేసినటువంటి అధికారం ఎవరికీ లేదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు రాసే ముందు అడగాల్సినటువంటి బాధ్యత రాసేవాడికి ఉంటది, వేసేటటువంటి పత్రికకు ఉంటది. ఏదో చిన్న వ్యక్తుల గురించి రాసినట్టు ఈరోజు ఒక కష్టపడి ఒక స్థానానికి వచ్చి ప్రజల్లో ఒక విలువలగినటువంటి నాయకులుగా ఉన్నటువంటి నా పైన అడ్డగోలుగా మీరు రాసుకోవడం అనేది సిగ్గుచేటు. ఇటువంటి వార్తలను వెంబడే తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ప్రతి మీడియాను కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. నా పైన మీరు ఏదైనా వార్త రాసే ముందు నాతో సంప్రదించి మీరు వార్తలు రాయండి. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు మీరు వార్తలు రాసుకుంటే మటుకు దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా.